మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి జరగడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ముద్రగడ పద్మనాభం అంటే ఒక మంచి క్రేజ్ ఉన్న నేతగా చెప్పుకోవచ్చు. గతంలో కాపు ఉద్యమ నేతగా కార్యక్రమాలు నిర్వహించారు. కాపులకు సంబంధించి ఒక ముఖ్య నేతగా గతంలో కూడా ఆయన ఉన్న పరిస్థితి నెలకొంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. ఆయన తనయుడు గిరి ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభం ప్రతిపాడు నియోజకవర్గం ఈ జగ్గంపేట సమీపంలో నివాసానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి జై జనసేన అంటూ కూడా లోపలికి వెళ్ళి ఆ గేట్లు తీసుకుని ట్రాక్టర్తో ముద్రగడ పద్మనాభం నివాసం చుట్టూ హల్చల్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న వాహనాన్ని కూడా గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. స్వయంగా ముద్రగడ పద్మనాభమే ఆ వ్యక్తిని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పలానా వారి మనవడని, పలానా వారి అబ్బాయిని ఏం చేస్తారు, తాతయ్య కోసం వచ్చాం, ఎవరు ఆ తాతయ్య అంటే పద్మనాభం తాతయ్య అంటూ కొంచెం కామెడీగా ఎటకారంగా మాట్లాడిన పరిస్థితులు కూడా ఆ వీడియోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసలు ముద్రగడ పద్మనాభం నివాసానికి ఆ వ్యక్తి చేరుకోవడానికి వెనక ఆంతర్యం ఏమైనా ఉందా, లేక ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడా, లేకపోతే ఆ మాట్లాడే విధానం బట్టి మద్యం లేక ఇతర మత్తు పదార్థాలు సేవించి ఉన్నట్లుగా కూడా అర్థమవుతుందంటూ పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ అలా ఇలాంటి మద్యం ఒక మత్తులో నివాసానికి చేరుకున్నాడా, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే మాత్రం తావిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎక్కడ వీడకుండా జై జనసేన అంటూ మాత్రం మాట్లాడడం ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే దీనిపై జనసేన ముఖ్య నేతలు కూడా ఇచ్చేశారు. ముద్రగడ పద్మనాభం అంటే తమకు ఎంతో అభిమానం, ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా జిల్లా కేంద్రమైన కాకినాడకు సంబంధించిన జనసేన నాయకులు కూడా ఖండించారు. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభ నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా కావచ్చు, ఇటు కాకినాడ పట్టణం, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా చేరుకుని ఆయన్ని పరామర్శిస్తున్నారు. ముద్రగడ పద్మనాభ నివాసానికి పెద్ద ఎత్తున పలువురు చేరుకుంటున్నారు. ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ట్రాక్టర్తో లోపలికి వెళ్ళవలసిన అవసరమే వచ్చింది, ఎందుకు ఇంత హల్చల్ చేశాడు? అయితే ముద్రగడ అభిమానులు కూడా ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. పోలీసులు కూడా దీనిపైన ఎంక్వైరీ ప్రారంభించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ వ్యక్తి లోపలికి వెళ్ళడం పట్ల అసలు ఏ ఉద్దేశం తెలియడు. అయితే ఆ వ్యక్తి మాట్లాడుతూ ఎవరో 50,000 ఇస్తానన్నారని గుద్దానని కాసేపు ఆకతాయికి ఇలా అర్థం కాకుండా అయితే మాత్రం ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం ముద్రగడ పద్మనాభ నివాసానికి ఒక వ్యక్తి వెళ్ళడం, నిజానికి ముద్రగడకు పార్టీలకు అతీతంగా ఆయనకు ఒక ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారు ఎవరు ఉంటారు. ఎందుకంటే ఆకలి పోరాటం అంటూ కూడా తుని ప్రాంతంలో ఆయన ఈ కాపుల ఉద్యమంలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి కూడా తునిఘటన మర్చిపోయారా, తునిఘటనలో 2 చనిపోయారు, ఇలాంటివి కూడా ప్రస్తావించారు. అసలు ఎందుకు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళాడు, ఆ వ్యక్తి ట్రాక్టర్తో గుద్దాల్సిన పని ఏంటి, నిజంగా ఎవరైనా పంపించారా, లేక మద్యం మత్తులో ఈ మత్తు పదార్థాలకు బానిస అక్కడికి వెళ్ళాడా అన్నది అర్థం కనపరుస్తుంది. వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళక ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఆ రహదారిపైనే వెళ్ళిపోయే వాళ్ళకి నమస్కరిస్తూ జై జనసేన అనడం, అక్కడ మా తాతయ్య కోసం వచ్చానడం, ఒక హాస్యాస్పదంగా ఎదుటివారిని కొంచెం కించపరిచే విధంగా కూడా ఆ వ్యక్తి అక్కడ హల్చల్ చేసిన పరిస్థితులు. మొత్తానికి ఆ వ్యక్తిని అయితే స్థానికులు కూడా ముద్రగడ అభిమానులు దేశశుద్ధి చేశారు. తర్వాత పోలీసులు కూడా అప్పగించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. అంటే ఎందుకు ఈ నివాసంలో చేరుకున్నాడు అన్న విధిగా. అంటే ఇలాంటి తరుణంలో ఈ వ్యక్తి ముద్రగడ నివాసానికి చేరుకోవడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ ఉన్నారు. ఇలాంటి తరుణంలో జనసేన జనసేన అంటూ అతను అనడం పట్ల కూడా ఇదే అవుతున్న పరిస్థితులు. మరోపక్క ముద్రగడ కుమార్తె కూడా స్పందించారు. రాజమండ్రి నుంచి తన తండ్రిపై దాడి చేయడం, తన తండ్రి నివాసానికి చేరుకుని ఈ విధంగా చేయడం సరైన చర్య కాదన్నారు. అలాగే జనసేనకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు అంటూ కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ నివాసానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి, అంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తర్వాత నిర్ధారణ అయింది. అక్కడికి వచ్చి హల్చల్ చేయడం మాత్రం ఒక చర్చనీయాంశంగా చూడాలి. మరి ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు, కారణాలు ఏంటి, కేవలం మత్తులో వెళ్ళాడా, ఎవరైనా పంపించారు, అలాంటి విషయాలని కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. ప్రస్తుతం రాష్ట్ర నేతలంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుని పరామర్శిస్తున్నారు.